హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 62. అమర్ మిశ్రాని కలవాలి, కారును ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీస్కి పోనివ్వండి అని అశ్విన్కి చెప్పడంతో షాక్ అవుతూ నా వైపు చూశాడు అశ్విన్. కానీ అంతలోనే ఓకే మేడం అని చెప్పాడు. నేను ఫోన్ తీసి అమర్కి కాల్ చేసి సైలెంట్గా ఉన్నాను. లిఫ్ట్ చేసిన అమర్ వాట్ అని అడిగాడు. ఎక్కడున్నారు అన్నాను. ఆఫీస్లో అని చెప్పాడు అమర్. 5 minutesలో ఉంటాను, ఒక 15 minutes మాట్లాడాలి అని చెప్పాను. నన్ను కొనేంత డబ్బులు మీ దగ్గర లేవు మిసెస్ మైకేల్ పీటర్ అని పొగరుగా చెప్పాడు అమర్. ఆల్రెడీ ఒకరి తొత్తుగా పనిచేస్తున్న వాళ్ళని కొనే స్థితిలో నేను లేను, కానీ మీతో ఒక విషయం మాట్లాడాలి అని గట్టిగా చెప్పాను. ఆ మాటతో కాలినట్లుంది. బ్రేక్ఫాస్ట్ బ్రేక్లో ఉన్నాను, త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అమర్. ఇడియట్ అని మనసులోనే తిట్టుకున్నాను. కాసేపటికి అమర్ ఆఫీస్ ముందు కారు ఆపాడు అశ్విన్. కారు దిగి జస్ట్ 15 minutesలో వస్తాను అశ్విన్ అని చెప్పి నేను పైకి వెళ్తుంటే, సారీ మ్యామ్, మిమ్మల్ని సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి పంపించొద్దని మాస్టర్ ఆర్డర్ అని చెబుతూ నా వెనకే వచ్చాడు అశ్విన్. అతనితో పాటు పైకెళ్ళి అమర్ మిశ్రాని కలవాలి అని అక్కడున్న సెక్యూరిటీతో చెప్పగానే దట్ వే అని పైన రూమ్ చూపించారు. నేను వెళ్ళేటప్పటికి న్యూస్ పేపర్ తిరిగేస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు అమర్. నన్ను చూస్తూనే ఏదో మాట్లాడాలన్నారు మిసెస్ మైకేల్ పీటర్ అని అన్నాడు అమర్. ఇంత నమ్మకంగా ఎలా నటిస్తున్నారు అమర్ అని అడిగాను. ఏంటి అని అర్థం కానట్లు అడిగాడు అమర్. ఆ రోజు మీరు నాకు ప్రపోజ్ చేస్తే నిజంగా నన్ను ప్రేమించారేమో, మీకు అనవసరంగా నేను హోప్స్ కలిగించానేమోనని నన్ను నేను ఎన్నిసార్లు తిట్టుకున్నానో తెలుసా? మీ కళ్ళలో ఆ రోజు నీళ్లు చూసి నేను గిల్టీతో చచ్చిపోయాను. కానీ అదంతా అబద్ధం. మీరు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా భర్తను గెలుద్దామనుకున్నారు కదా. డోంట్ యూ ఫీల్ షై? ఇలా చెయ్యమని మీకు ఎలా చెబుతుంది అమర్? పెళ్ళాలను అడ్డం పెట్టుకొని భర్తలను గెలవమని ఎవరు చెప్పారు? అంత చేత కాదనుకున్నప్పుడు, ఇంత చక్కగా నటించడం వచ్చినప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం మానేసి ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? 4 yearsగా నా ముందు చాలా మంచివాడిలా నిజాయితీ గల ఆఫీసర్లా నటించేసి నా చుట్టూ తిరిగి నాకు 4 మంచి మాటలు చెప్పేసి నా వెనకే ఉంటూ నా భర్తకు అన్యాయం చేయాలని చూశావు. ఓకే, అది నా తప్పే. ఒకసారి నీ మాటలు నమ్మి తనను వదిలి వచ్చేశాను. అది నీకు నేనిచ్చిన లీనియన్సే. కానీ నేను ఇది మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక కేస్ డీల్ చేయడం చేతకాక నన్ను అడ్డు పెట్టుకొని గెలవాలని చూస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అని అమర్ వైపు సూటిగా చూస్తూ అన్నాను. అమర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నా వైపే చూస్తున్నాడు. ఏంటి మిస్టర్ అమర్, మాటలు రావడం లేదా మీకు అని అడిగాను. అయినా అతనేం మాట్లాడలేదు. దాంతో నేను చిన్నగా నవ్వి, మీ సైలెన్స్ చూస్తేనే తెలుస్తుంది కదా మీరు చేసింది తప్పని. నన్ను మోసం చేసి మీ దగ్గర పెట్టుకుంటే మైకేల్ మీకు లొంగిపోతాడని అనుకున్నారా? అంటే ఎక్కడో ఇంటర్నల్గా మీకు కూడా తెలుసు తను నాకు మాత్రమే అంత విలువిస్తాడని. ఇది తెలిసిన మీకు ఇంకో విషయం కూడా తెలియాలి. మైకేల్ పీటర్ ఎవరిని అంత సులువుగా నమ్మడని, అలాంటిది తను నన్ను తన లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నాడంటే తనకి తెలుసు తను కాకపోతే ఇంకెవరూ నా లైఫ్లో ఉండరని. ఎన్ని కుక్కలు నా చుట్టూ తిరిగినా నేను వాటిని పట్టించుకోనని. మీ ఆటలు మీకుంటే నా ఎథిక్స్ నాకుంటాయి. ఇంకొకసారి ఇలా రిపీట్ చేశారని తెలిస్తే వార్నింగ్ ఇవ్వడం మైకేల్ స్టైల్ కాదు కదా, మీకు ఈ పాటికే తెలుసుండాలి అని చెప్పి వెళ్ళడానికి పైకి లేచాను. ఇంతలో అతను, ఇన్ని నీతులు చెప్పిన వాళ్ళు తప్పు చేసిన మీ భర్త జైలుకి రాకుండా తమ్ముడిని జైల్లో ఎందుకు కూర్చోబెట్టాడో కూడా చెప్పండి అని వెటకారంగా అడిగాడు. ఒక్క నిమిషం మిస్టర్ అమర్, మీరు రామాయణం చదివే ఉంటారు కదా. అందులో రాముడు తన వెంటే రమ్మని లక్ష్మణుడిని పిలిచాడా, లేదంటే లక్ష్మణుడే వెళ్ళాడా? అక్కడ ఆ అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం, వాళ్ళ అండర్స్టాండింగ్స్ చూడాలి. కానీ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారని అనుకోవడం ఓన్లీ మీలాంటి వాళ్ళకే చెల్లుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకసారి మా ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మీ వాళ్ళు కనిపిస్తే ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు మీకు కనిపించరు. ఇది వార్నింగ్ అనుకున్నా పర్లేదు, రిక్వెస్ట్ అనుకున్నా పర్లేదు అని లేచి బయటికి రాగానే ఎప్పుడూ మైకేల్ వైపు ఎలా అడ్మైరింగ్గా చూస్తాడో అశ్విన్ ఆ క్షణం నా వైపు అలానే చూశాడు. వాట్ హ్యాపెండ్ అశ్విన్ అని అడిగాను. నథింగ్ మ్యామ్, ఈడీ ఆఫీస్కి వెళ్దామా అని అడిగాడు అశ్విన్. వెళ్దాం. అండ్ నాకు మన కంపెనీ అఫీషియల్ లీగల్ అడ్వైజర్ నెంబర్ కావాలి అని కారులో కూర్చుంటూ చెప్పాను. దాంతో వెంటనే మొబైల్ తీసి
సెండ్ చేశాను మేడం మీకు అని చెప్పాడు అశ్విన్. నేను వెంటనే ఆ నెంబర్ తీసి అతనికి కాల్ చేశాను. అటువైపు ఫోన్ లిఫ్ట్ చేసిన పర్సన్, చెప్పండి మేడం అని వినయంగా అన్నాడు. అంకుల్ ప్లీజ్, మీరు నాకంటే చాలా పెద్దవారు, నన్ను మేడం అని పిలవకండి అని అతనికి చెప్పి, ఇల్లీగల్ గన్స్ ఉన్నాయని జోసెఫ్ని రిమాండ్లో ఉంచారు, వెంటనే తనకి యాంటిసిపేటరీ బెయిల్ రెడీ చేయండి అని చెప్పాను. మేడం, యాంటిసిపేటరీ బెయిల్ వేయడానికి మైకేల్ సార్ ఒప్పుకోరు. సార్ ప్రోటోకాల్ దాటితే ఆయన కోపం వస్తుంది. మీరు ఒక్కసారి ఆయనతో డిస్కస్ చేసి నాకు చెప్పండి. ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పాడు లాయర్ అంకుల్. ఓకే అంకుల్, నేను మైకేల్తో మాట్లాడి మీకు చెప్తాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసి, నాకు ఒక ప్రైవేట్ లాయర్ కావాలి అశ్విన్ అని చెప్పాను. మాస్టర్ వద్దని చెప్పిన తర్వాత ఎవరూ చేయరు మేడం, ప్రైవేట్ వాళ్ళైనా మన కంపెనీ వాళ్ళైనా అని అన్నాడు అశ్విన్. అసలు మీ మాస్టర్కి ఇలా అందరినీ కంట్రోల్ చేసే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది చెత్తలాగా అని విసుక్కుంటూ అడిగాను. నా మాటతో తనేదో మాట్లాడబోతుంటే, చాలు చాలు, నువ్వు మళ్ళీ మీ మాస్టర్ గొప్పలెత్తకు, మంటలో ఉన్నాను అసలే అని ఆల్రెడీ ఫోటో తీసిన అరెస్ట్ వారెంట్ను చెక్ చేస్తున్నాను. అందులో ఇల్లీగల్ వెపన్స్ యూజ్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్లు ఉండడంతో సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ పీటర్ని రిమాండ్కి తరలించి తన వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఆ డాక్యుమెంట్లో ఉంది. కానీ రిమాండ్కి జోసెఫ్ వెళ్ళాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇంతలో కార్ ఈడీ ఆఫీస్ ముందు ఆగింది. నేను కారు దిగి లోపలికి నడిచి అక్కడున్న కానిస్టేబుల్తో జోసెఫ్ పీటర్ని కలవాలని అడిగాను. చూస్తుంటే వాళ్ళంతా హిందీ వాళ్ళలా ఉన్నారు. నా దగ్గర డీటెయిల్స్ తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. నా వెనకే వచ్చిన లేడీ కానిస్టేబుల్ నన్ను ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేసి, ఆ బాత్ కరియే అని మా ఇద్దరికి స్పేస్ ఇచ్చి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చూసిన నేను ఆశ్చర్యపోయాను. అది జైలా లేక ఏసీ రూమా? సింగిల్ కాట్లో మంచి మెత్తగా ఉన్న బెడ్ మీద పడుకొని దర్జాగా మ్యాగజైన్ చదువుతున్న జోసెఫ్ని వింతగా చూస్తూ అడిగాను. దీన్ని రిమాండ్ అంటారు, జైలు కాదు అని నవ్వుతూ చెప్పాడు జోసెఫ్. సిగ్గులేదా నవ్వడానికి అని అన్నాను. లేదుగా అన్నాడు జోసెఫ్. ప్లీజ్ జోసెఫ్, ఐఎమ్ సీరియస్ అన్నాను. కాఫీ కావాలి శ్రీ, ఆ కెటిల్లో పెట్టేసిస్తావా అని చాలా నార్మల్గా అడిగాడు జోసెఫ్. కాఫీ కాదు, వేడి నీళ్ళు ఒంటి మీద పోస్తాను అని కోపంగా చెప్పాను. స్నానం తర్వాత చేస్తానులే, ఇప్పుడు కాఫీ కావాలి అని నవ్వుతూ చెప్పాడు జోసెఫ్. అయినా మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని ఆవేశంగా అడిగాను. నాకు తెలియదు శ్రీ అని సింపుల్గా చెప్పాడు జోసెఫ్. చంపి పాతేస్తాను, మర్యాదగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పు అని అడిగాను. ఏహే, నిజంగా తెలీదు అని చెప్పాడు జోసెఫ్. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయా అని చుట్టూ చూస్తూ అడిగాను. ఉండవు, నేను బట్టలు కూడా ఇక్కడే మార్చుకుంటాను అని నవ్వుతూ చెప్పాడు జోసెఫ్. ఏంటి, నువ్వు నీ బట్టలు కూడా సర్ది తెచ్చుకున్నావా అని అమాయకంగా అడిగాను. మరి ఉతుక్కొని వేసుకోవాలా ఏంటి అని అడిగాడు జోసెఫ్. పిచ్చి పట్టింది నీకు అంటూ కాఫీ కలిపి అతని చేతిలో పెట్టి, అసలు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు, నిన్ను ఈ రిమాండ్ నుండి నేను బయటికి ఎలా తీసుకురావాలి అని తల పట్టుకుంటూ అడిగాను. నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు జోసెఫ్. లేదు, ఎందుకు అని అడిగాను. వెళ్ళి చూడు, మంచి బాంబులాంటి న్యూస్ ఉంది అక్కడ అని చెప్పాడు జోసెఫ్. మీకు అలవాటే కదా, గ్రైనేడ్స్ తీసి నా మీద వేసి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు అని ఉక్రోషంగా అన్నాను. ఊరికే మా ఇద్దరిని బిల్ నాడెన్లాగా మాట్లాడకు శ్రీ, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు అని అన్నాడు జోసెఫ్. మీ అన్నయ్య వస్తాడా లేదంటే నన్ను వదిలించుకొని వెళ్ళిపోయాడా అని అడిగాను. ప్రాణాన్ని ఒక చోట వదిలి మరో చోట ఎవరైనా ఎలా బ్రతకగలరు శ్రీ అని అడిగాడు జోసెఫ్. చూస్తున్నానులే నేనంటే ఎంత ప్రాణమో అని వెటకారంగా అన్నాను. నువ్వెప్పటికీ చూడలేవులే అని అన్నాడు జోసెఫ్. లుక్ జోసెఫ్, నీకు మీ అన్నయ్యకి ఇదే నా వార్నింగ్. ఆయన ఎక్కడున్నా మన ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచుతాడని నాకు బాగా తెలుసు. నేను అందుకే మరీ చెప్తున్నాను, మీ ఇద్దరూ ఎలా చెప్పా పెట్టకుండా మూడో కంటికి తెలియకుండా ఆ ఇంటి నుండి బయటికి వచ్చేశారో సేమ్ అలాగే ఎవరికీ తెలియకుండా ఇంటి లోపలికి వచ్చేయండి. ఏదైనా ఉంటే కలిసికట్టుగా గెలుచుకుందాం. ఇలా నన్ను ఒక్కదాని చేసి వెళ్ళిపోవడం ఏం బాలేదు. నాకు చాలా ఒంటరైన ఫీలింగ్ వస్తుంది అని డల్గా చెప్పాను. ఏడుస్తున్నావా హెడ్ మాస్టర్ అని అడిగాడు జోసెఫ్. అబ్బా జోసెఫ్ అని నీరసంగా అన్నాను. అబ్బా శ్రీ, ఇది మా ఇద్దరి వల్ల అవదు, నువ్వు మాత్రమే చేయగలవు అని అన్నయ్య నమ్ముతున్నాడు. ప్లీజ్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకు. అండ్ ఇంకొక విషయం,
ఆ పని పూర్తయ్యేంత వరకు అన్నయ్య నీ దగ్గరికి రాడు. కానీ నువ్వెళ్ళొచ్చు కదా, అలా ఆలోచించు అని కన్ను కొట్టాడు జోసఫ్. మీరు మీకు నచ్చినట్లు పనులు చేస్తూ ఉంటే నేను కూడా నాకు నచ్చినట్లే చేస్తాను. ప్రతిసారి మీ అన్నయ్య చేతిలో బొమ్మలాగా నేనేం ఆడను అని కోపంగా చెప్పి, నీకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తుంటే మీ అన్నయ్య వద్దని అడంటున్నారు. ఎందుకు? ఎన్ని రోజులుంటావు జైల్లో అని అడిగాను. జైల్లో బోర్ కొట్టేంత వరకు ఉంటాను శ్రీ అని నవ్వుతూ చెప్పాడు జోసఫ్. అయితే ఇక ఇక్కడే పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కను అని చిరాగ్గా గసిరాను. ఈ ప్లాన్ అయితే బాగుందే, సుకృతిని ఒప్పించు అని అన్నాడు జోసఫ్. పో అవతలకి అని లేచి బయటికి నడుస్తుంటే, వన్ ఇంపార్టెంట్ థింగ్ శ్రీ అని కాస్త గంభీరంగా అన్నాడు జోసఫ్. ఏంటి అని వెనక్కి తిరిగి చూశాను. మన లాయర్తో చెప్పి ఇంటి నుండి ఫుడ్ రావడానికి ఒక పిటిషన్ వేయించు, చస్తున్నా ఈ తిండి తినలేక అని నవ్వుతూ అన్నాడు జోసఫ్. ఆ మాటతో సీరియస్గా తనని చూసి, నువ్వు వచ్చి ఇక్కడికి ఒక్క పూటే అయింది అంతే అని అన్నాను. ఈ ఒక్క పూటకే నాకు విరక్తి వచ్చేసింది. ఇంట్లో మా అత్తయ్య చక్కగా బ్రాహ్మణ వంటలు వండి పెడతారు కదా, అవి నాకు పంపించు అని అడిగాడు జోసఫ్. నేను పంపించను, ఆకలితోనే ఏడు పో అన్నాను. ఎక్కువ వద్దు, మనం ఇచ్చిన ఈ పోలీసులు తినరు, తక్కువ పంపించు చాలు అని చెప్పాడు జోసఫ్. నోరు మూసుకొని నీ పని చూసుకో అని అన్నాను నేను. చూసుకోను అంటే అని అడిగాడు జోసఫ్. నాకు పనుంది, నేను వెళ్తాను అంటాను. జాగ్రత్త, ఏదైనా అవసరమైతే వెంటనే చెప్పు, ఎక్కువగా రిస్కులు తీసుకోవద్దు అని చెప్పాను. సరే వదినమ్మా అన్నాడు జోసఫ్. బాయ్ అని చెప్పి బయటికి వచ్చి కారులో కూర్చున్నాను. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అసలేం అవసరం ఈ పిల్లాడికి? పెళ్లి చేసుకొని చక్కగా హ్యాపీగా ఉండక ఈ గోలంతా ఎందుకు? అయినా వీళ్ళ అన్నయ్యను పట్టుకొని తన్నాలి. చా వద్దులే, ఈ రోజుకే చాలా ఎక్కువసార్లు తలుచుకున్నాను అని నాకు నేనే సర్ది చెప్పుకొని కారు ఆఫీస్ ముందు ఆగ్గానే దిగి ఎవరిని చూడకుండా ఎవరిని కదిలించకుండా లోపలికి వెళ్ళిపోయాను. సరాసరి మైకేల్ క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చున్నాను. కాసేపు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. కానీ ప్రజెంట్ నేను అలానే ఉండిపోకూడదు కదా, అందుకే గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి టేబుల్ మీద ఉన్న ఫైల్ ఓపెన్ చేసి చూశాను. అందులో ఉన్నది అనలైజ్ చేయగానే నా గుండె ఆగినంత పనైంది. నిన్న నేను మైకేల్ కలిసి ఆఫీస్కి వచ్చినప్పుడే సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు నుండి తను దిగిపోయి నన్ను తీసుకెళ్లి ఆ పదవిలో కూర్చోబెట్టాడు మైకేల్. అసలు మైకేల్ ఎందుకు ఇలా చేస్తాడు? అయినా ఆ ఛాన్స్ తనకెవరిచ్చారు? నన్ను అడగకుండా తనకు నచ్చినట్లు చేస్తే నేను ఊరుకుంటానా? బోర్డు మీటింగ్ కూడా జరగకుండా అలా ఎలా వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళని పెట్టేసుకుంటారు? బాగా పొగరు అని గొనుక్కుంటూ అశ్విన్ని పిలిచాను. అతను రాగానే ఫైల్ అతనికి చూపిస్తూ, ఏంటిది, నన్ను మేనేజింగ్ డైరెక్టర్ చేయడానికి బోర్డు మెంబర్స్ అప్రూవ్ చేశారా అని అడిగాను. ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళలేదు మ్యామ్. మాస్టర్ రిజైన్ చేసి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తూ పెట్టిన ఫార్మ్ అది. యాక్చువల్లీ ఏదో ఫార్మాలిటీస్ కోసం పెట్టడం, కానీ బోర్డు మీటింగ్ పెట్టినా కూడా యునానిమస్ అవుతుంది. మీరు ఏ టైంలో అరేంజ్ చేయమంటే ఆ టైంలో మీటింగ్ అరేంజ్ చేస్తాను అని చెప్పాడు అశ్విన్. అక్కర్లేదు, ఇప్పటికీ ఎవరికి మైకేల్ ఎండీగా దిగిపోయినట్లు తెలియదు కదా. ఇది ఇలాగే ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు ఉండనివ్వండి. నేను ఎండీగా ఇవన్నీ హ్యాండిల్ చేయలేను అని చెప్పాను. ఓకే మ్యామ్ అన్నాడు జోసఫ్. సో కంపెనీ పరంగా ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడిగాను. ప్రజెంట్ అయితే ఏం లేవు మేడం, మాస్టర్ అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చి వెళ్ళిపోయారు అని చెప్పాడు అశ్విన్. డన్, మీరు రోజు ఆఫీస్కి రండి, ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే వచ్చి నాకు చెప్పండి, ఐ విల్ లుక్ ఆఫ్టర్. అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పుడు ఎవరూ లేరనే విషయం మాత్రం బయటికి లీక్ అవ్వకూడదు అని తనకి సీరియస్గా చెప్పాను. ఓకే మ్యామ్ అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోయాడు. ఈ మైకేల్ ఇస్తున్న షాక్స్కి నా బుర్ర బద్దలవుతుంటే స్ట్రాంగ్ కాఫీ తెప్పించుకొని తాగాను. కాస్త పీస్ఫుల్గా అనిపించింది. ఇక ఆ రూమ్ మొత్తాన్ని చూస్తూ ఉండగా మైకేల్ ల్యాప్టాప్ అక్కడే పెట్టి కనిపించింది. దాంతో తన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని దాన్ని ఓపెన్ చేసి తన లాస్ట్ హిస్టరీ, సర్చెస్ అన్నీ చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాడో చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని. కానీ ఎంత వెతికినా శూన్యం అక్కడ. ప్రతిసారి మిమ్మల్ని నేను ఎందుకు గెస్ చేయలేకపోతున్నాను మైకేల్ అని నాలో నేనే ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న క్యాలెండర్ వైపు అనుకోకుండా దృష్టి సారించాను. ఆల్ ది బెస్ట్
అని రాసి రౌండప్ చేసిన డేట్ ఒకటి కనిపించింది. అది చూడగానే నాకు మండిపోయింది. అన్నీ శుభ్రంగా ప్లాన్ చేసుకొని నన్ను జోకర్ని చేసి పడేశాడు ఈ మెంటల్ మగుడు అనుకొని వెంటనే లేచి ఎగ్జిక్యూటివ్ లెఫ్ట్ నుండి బయటికి నడిచాను. నన్ను చూసి అశ్విన్ నా దగ్గరికి వచ్చాడు. మీరు ఆఫీసులోనే ఉండండి అశ్విన్, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను వచ్చిన కారులోనే కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంటే ఎప్పుడూ అక్కడే ఉండే ఫార్చునర్ కార్ గుర్తొచ్చింది. ఆ ఫార్చునర్ అశ్విన్దే కదా అని అనుకున్నాను. కానీ ఇక దాని గురించి పెద్దగా ఆలోచించకుండా ఇంటికి వెళ్ళేసరికి నేహను వంటగదిలో కూర్చోబెట్టి దానికి అన్నం తినిపించలేక ఆపసోపాలు పడుతోంది అమ్మ. ఏమైందమ్మా అని అడిగాను. ఎలా తినిపిస్తున్నావు శ్రీ, ఈ మొండి పిల్లకి అస్సలు తినడమే లేదు అని నీరసంగా చెప్పింది అమ్మ. ఏమైంది నేహ, వై ఆర్ యూ నాట్ ఈటింగ్ యువర్ లంచ్ అని కాస్త సీరియస్గా అడిగాను. ఐ డోంట్ వాంట్ మమ్మా, ఇట్స్ ఆయిలీ అని చిన్నగా చెప్పింది నేహ. వదిలేయమ్మా, తర్వాత ఆకలి అంటే ఏమైనా చేసి పెట్టచ్చులే అని చెప్పాను. నీ దగ్గర నోరు పెగల్చకుండా తింటుంది కదా, నా దగ్గర మాత్రం చూడు అన్ని నకరాలు చూపిస్తుంది అని ఆ బౌల్ తీసి పక్కన పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయి రానిది, భోజనం చేద్దాం అంది అమ్మ. లేదమ్మా, నేను తినేసొచ్చాను, నువ్వు తిను అని చెప్పాను. నీకోసం కూడా వంట చేశాను, తింటాను అనుకున్నాను, తినను అన్నప్పుడు ముందు చెప్పాలి కదా, ఫుడ్ వేస్ట్ చేయకుండా రాత్రి నీకు అదే పెడతాను అని బెదిరించిందమ్మా. సరే అమ్మా అని నేహాని భుజాన్ని వేసుకొని మెట్లెక్కుతుంటే నా భుజం మీద తలవాల్చింది నేహ. కనీసం ఈ పిల్ల డాడీ బాబా ఎక్కడా అని కూడా అడగడం లేదేంటి అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మమ్మా డిడ్ యూ ఈట్ అని అడిగింది నేహ. హా నేహ, ఫుడ్ ఎలా ఉన్నా సరే పెట్టింది తినడం నువ్వు కూడా నేర్చుకోవాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లవి కదా, రేపు స్టడీస్కి, జాబ్కి, వేరే సిటీస్కి, కంట్రీకి వెళ్తావు. అప్పుడు ఎవరు నీకు నచ్చినట్లు కుక్ చేస్తారు చెప్పు? మన ఇంట్లో చేసింది ఎలా తింటామో బయట పెట్టింది కూడా అలాగే తినేయాలి, గొడవ చేయకూడదు అని చెప్పాను. నేను చెప్పేది జాగ్రత్తగా వింటుంది నేహ. అందులోనూ అమ్మమ్మ ఏజ్ ఎక్కువ కదా, ఆవిడ దగ్గర ఇలా అల్లరి చేయొచ్చా? బట్ నేహ ఈజ్ గుడ్ గర్ల్ కదా, బుద్ధిగా ఉండాలి అని నెమ్మదిగా అడిగాను. అవును అన్నట్లు తలూపి కళ్ళు రోల్ చేసి రేపటి నుండి తింటాను మమ్మీ అని చెప్పింది నేహ. హా, నేను అమ్మమ్మకు కూడా చెప్తాలే కొంచెం ఆయిల్ తక్కువ వేయమని, అలాగే నువ్వు కూడా ఎలా ఉన్నా తినడం అలవాటు చేసుకోవాలి అని నేహ బుగ్గల నిమిరి నేను నీకు ఇచ్చిన మ్యాథ్స్ వర్క్ కంప్లీట్ చేశావా అని అడిగాను. హా చేశాను మమ్మీ అని చెప్పింది నేహ. మరి డ్రాయింగ్ అని అన్నాను. అది కూడా అయిపోయింది మా అని చెప్పింది నేహ. ఓ అయితే ఇంకేం చేస్తావు మరి అని అడుగుతూ నేహ రూమ్లో ఉన్న కర్టన్స్ తీస్తూ ఉంటే డాడీ నాకు కొన్ని ఇంగ్లీష్ బుక్స్ తీసుకొచ్చారు అంటూ వెళ్ళి తీసుకొచ్చి నా ముందు పెట్టింది. చిన్న పిల్లల నైట్ స్లీపింగ్ బుక్స్ అవి. యూ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ మమ్మా అని అడిగింది నేహ. నీకెప్పుడిచ్చారు ఈ బుక్స్ అని అడుగుతూ అరేబియన్ నైట్స్ బుక్స్ తీస్తూ అడిగాను. నిన్న డాడీ వాజ్ గోయింగ్ ఫర్ ట్రిప్ కదా, నేను బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఇచ్చారు అని భుజాలగరేసింది నేహ. ఆ మాటతో నాకు కోపం వచ్చింది, మామూలుగా కాదు. ఇప్పుడు మైకల్ నా ఎదురుగా ఉంటే నిజంగా చంపేసేదాన్ని. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.